ఈరోజే బుధవారము అంటే విఘ్న నాయకుడైన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు శ్రీ గణేష పురాణంలోని ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన అన్ని ఆటంకాలు తొలగి ప్రతి పనుల్లోనూ మీరే విజయం కలుగుతుంది. మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కైలాస శిఖరం మీద కొలువు తీరి ఉండగా సకల దేవతలు ఆయన దర్శనం కోసం విచ్చేశారు. అందరూ ముక్త కంఠంతో శంకరుని దివ్యంగా స్తుతించారు. అప్సరసలు ఆయన ముందు ఆనందంగా నృత్యం చేయగా గంధర్వులు, కిన్నెరులు మధురంగా పాటలు పాడారు. కొందరు మునులు అష్టోత్తరం సహస్రనామాలతో స్తుతిస్తే మరికొందరు మహర్షులు మానసికంగా షోడశోపచారాలను సమర్పించారు. వశిష్ఠ, మామదేవ, అత్రి, జమదగ్ని, కర్మ, భరద్వాజ, గౌతమాది మహర్షులంతా శంకరుని వివిధ వేద మంత్రాలతో స్తోత్రం చేశారు. ఆ సమయంలో శంకరుడు తలపై ఉన్న శేషుడు, నేను వీరందరికన్నా ఎంతో గొప్పవాడిని, అందుకే శంకరుడు నన్ను తల మీద ధరించాడు. ముల్లోకాల్లో నేను ఎంతో శ్రేష్ఠుణ్ణి. భూమిని భరించగలిగే శక్తి నాకు తప్ప మరెవరికీ లేదు కదా. నేనే కాదు, నా సర్పకులం కూడా దేవతల కన్నా విశిష్టమైనది. అందుకే మా వాసుకుని కవ్వంగా చేసుకొని ఈ దేవతలు సముద్రం మదనం చేశారు. వాసుకి లేకపోతే వారికి ఆ పని చేయటం సాధ్యమయ్యేదా? వారికి అమృతం లభించేదా అని లోపల గర్వపడసాగారు. శంకరుడికి శేషుడి మనోగతం తెలిసింది. వెంటనే కోపంతో తన తల మీద నుంచి లాగి శేషుని నేలపైకి విసిరేశాడు. ఆ దెబ్బకి శేషుడి ఒక్కొక్క తల 10 ముక్కలైపోయింది. రక్తం కక్కుతూ పైకి లేవలేకపోయాడు. అలా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న శేషుడికి తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి ఇలా పశ్చాత్తాపం చెందాడు. అయ్యో, ఎంత పని చేశాను! సాక్షాత్తు పరమశివుడిని శిరస్సు మీద ఉన్న నాకు ఇంత అహంకారం ఎలా వచ్చింది? ఏ పాపం చేశాను? ఈనాడు శివుడి ఆగ్రహానికి గురై నేను నేలకూలాను. నన్నెవరు రక్షిస్తాడు? తిరిగి నేను ఆ శంకరుని శిరోభాగానికి ఎప్పుడు చేరుకుంటాను? నాకు తరుణోపాయం చెప్పేవారెవరు అని తన్నో తాను చింతించసాగాడు. అప్పుడు అటుగా వస్తున్న నారదుడు శేషుడికి కనిపించాడు. శేషుడికి కొండంత ధైర్యం వచ్చింది. అంతలో అక్కడికి వచ్చిన నారదుడు శేషుడిని చూసి ఇలా పలికాడు, సర్పరాజా, ఏమిటి? ఏం జరిగింది? ఎందుకు ఇలా గాయాలతో కనిపిస్తున్నావు? నీ తలన్నీ పగిలిపోయాయేంటి? ఎవరికైనా ఏదైనా అపచారం చేశావా? లేక నిన్ను తలపై ఉంచుకున్న శంకరుడికి ఆగ్రహం తెప్పించావా? జరిగిందేంటో చెప్పు అని అన్నాడు నారదుడు. అప్పుడు శేషుడు జరిగిందంతా కూడా నారదుడికి వివరించి, మహర్షి, నేను నా తప్పును తెలుసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కదా. నాకు తిరిగి మళ్ళీ పూర్వ వైభవం, శంకరుడి అభిమానం కలిగే ఉపాయాన్ని సూచించు అని దీనంగా ప్రాధేయపడ్డాడు. నారదుడికి శేషుడు చూసి జాలి కలిగింది. నాగరాజా, నీ పూర్వసుపుత్రిని నీవు పొందాలి అంటే ఆ గజాననుడి అనుగ్రహాన్ని నువ్వు పొందాలి. ఆయన సాక్షాత్కారం నీకు లభిస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందుకోసం నీకు గజానుడి దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. పూర్వం ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు ఈ దివ్య మంత్రాన్ని ఉపసించి ఎన్నో శుభ ఫలితాలను కాబట్టి అని చెప్పి గణపతి శనక్షరి మహామంత్రం అంటే గణేశాయ నమః అనే మంత్రాన్ని సాంకోపాకంగా శేషుడికి ఉపదేశించాడు నారదుడు. శేష, దీన్ని ఎంతో దీక్షగా జపించు, నీకు తప్పకుండా గణపతి అనుగ్రహం లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన మంత్రాన్ని ఎంతో దీక్షగా కఠిన నియమాలను పాటిస్తూ జపించసాగాడు శేషుడు. అలా 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. శేషుడి తీవ్ర తపస్సుకు చెలించిపోయిన గజానుడు ఒక శుభముహూర్తంలో సింహవాహనాన్ని అధిష్ఠించి 10 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలని, తల మీద రత్న కిరీటాన్ని, మెడలో రుద్రాక్షమాలని ధరించి ఏకదంతుడిగా సిద్ధిబుద్ధులతో కలిసి ప్రత్యక్షమయ్యాడు.
కోటి సూర్యుల కాంతులతో వెలిగి గజానుడి దివ్య రూపాన్ని చూడలేక శేషుడు భయపడి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు గజాననుడు గంభీర స్వరంతో, నాయనా శేషు, భయపడకు. నీవు దర్శించాలని కోరిన గజానుని నేనేంలే. కళ్ళు తెరువు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. శేషుడికి ఇంకా భయం పోలేదు. స్వామి, మహా తేజస్తో నిండిపోయిన నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. దయచేసి శాంత రూపాన్ని ధరించండి అని వేడుకున్నాడు. శేషుడి కోరిక మేరకు గణపతి శాంత రూపాన్ని ధరించాడు. అప్పుడు కళ్ళు తెరిచి స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూసి ఎంతో సంతోషంతో, అనాది నిధనం దేవం వందేహం గణనాయకం సర్వవ్యాపినాం మీసానం జగత్కారణం కారణం సర్వస్వరూపం విశ్వేశం విశ్వవంద్యం నమామ్యహం గజాననం గణాభ్యక్షం గరుడస్థితం విభుం గుణాధీశం గుణాతీతం గణాధీశం నమామ్యహం విద్యానామదీపం దేవం దేవదేవం సునప్రియం శుద్ధిబుద్ధిప్రియం సర్వం సిద్ధిదం భుక్తిదం సర్వవిఘ్నహరం దేవం నమామి గణనాయకం. అనాది నిధుడివి, సర్వత్రా వ్యాపించిన వాడివి, సకల జగత్స్వరూపనివి, విశ్వానికి ఈశ్వరుడివి, జగత్పూజ్యుడివి అయిన గణేశ, నీకు నమస్కారాలు. త్రిగుణాదికి అతిథుడికి, త్రిగుణికి అతుడికి, గణాలంటి అధ్యక్షుడివి, సకల విద్యలకి అధిపతివి, దేవతలందరికీ ఆది దేవుడివైన గణేశ, నీకు వందనం. అష్టసిద్ధులని ప్రసాదించేవాడివి, విఘ్నాలని హరించేవాడివి, సర్వశక్తులని అనుగ్రహించేవాడివి, సిద్ధిబుద్ధులకు ప్రియనాథుడివి అయిన గణేశ, నీకు నమస్కారమని స్వామిని కీర్తించాడు శేషుడు. ఎంతో వినయంగా, స్వామి గణనాథ, నా తపస్సు జ్ఞానం అన్నీ నీ దర్శనంతో చరితార్థమయ్యాయి. నా తల్లిదండ్రులు ధరించారు. నిన్ను దర్శించిన నా కళ్ళు, నా శరీరము, నిన్ను కీర్తించిన నా నాలుకలు అన్నీ కూడా ఎంతో ధన్యమయ్యాయి. స్వామి, నీకన్నీ తెలుసు. అహంకారంతో నా ప్రభువైన పరమేశ్వరుడిని ఆగ్రహాన్ని పొందాను. నారదుడి దయతో నీ మంత్రాన్ని ఉపసించాను. స్వామి, నాకు తిరిగి పూర్వ వైభవాన్ని ప్రసాదించు. ముల్లోకవాసులంతా నా గొప్పతనాన్ని గుర్తించేలా చెయ్యి. భూమిని పరించి సామర్థ్యాన్ని ప్రసాదించు. నీ దివ్య పాద పద్మాల మీద స్థిరమైన భక్తిని అనుగ్రహించమని వేడుకున్నాడు. అప్పుడు గణేశుడు నవ్వుతూ, శేష, శివుడి చేత విసిరబడ్డ నీ పడగలు 1000 ముక్కలయ్యా గనక నేటి నుంచి నీవు సహస్రపరుడిగా కీర్తి పొందుతావు. ఎవరికీ సాధ్యం కాని భూమిని భరించగలిగే శక్తి నీకు లభిస్తుంది. నీవు నీ పూర్వ రూపంతో తిరిగి శంకరుడు శిరస్సు మీద అలంకరించబడతావు. అంతేకాదు, నీ మీద ప్రేమతో నీ అంశ రూపాన్ని నా ఉదరానికి చుట్టుకుంటాను. నీ కోరికలన్నీ కూడా నెరవేరునుగాక అని శేషుని ఆశీర్వదించాడు గజాననుడు. అలా శేషుని ఉదరం మీద ధరించడం కారణంగా నాటి నుంచి గణపతికి వ్యాలభద్రుడు అన్న పేరు కలిగింది. అప్పుడు గజాననుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శింపాడు. ఆ దివ్య రూపం ఎలా ఉంది అంటే, భూమి పాదాలుగా, దిక్కులన్నీ చోటుగా, సూర్యచంద్రుడు నేత్రాలుగా, పౌషధాలని రోమాలుగా, పర్వతాలు గొల్లుగా, మేఘాలు చెమటలుగా రూపొందాయి. చతుస్రాకార పరివర్తమై భూమటంతో పాటు సకల ప్రపంచం, ప్రజాపతి, త్రిమూర్తులు, సకల దేవతలు ఆయనకు కృషిగా మారిపోయాయి. ఇలా అనంతమైన ముఖాలతో, చేతులతో, పాదాలతో కల్పించిన ఆ విరాట్ స్వరూపాన్ని చూసి భయభ్రాంతులైపోయాడు శేషుడు. అతడి స్థితిని గమనించి తిరిగి యథారూపాన్ని ధరించి, శేష, ఇప్పుడు నువ్వు చూసిన విశ్వరూపాన్ని ఎన్నో జన్మల తపస్సు చేసిన ఋషులు, మునులు, దేవతలు కూడా చూడలేరు. నీ మీద ఉన్న ప్రేమతోటే నీకిలా దర్శనమిచ్చాను. నేటి నుంచి నీవు భూమండలాన్ని పూలమాలగా ధరించగలిగే శక్తి సంపన్నుడు అవుతావు అని పలికాడు. దేవా, నీ ఆజ్ఞ ప్రకారం నేను భూమిని భరిస్తాను. నేను తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నీ అంశతో కొలువుండి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చు. ఇదే నేను కోరి ఆఖరి వరమని శేషుడు అని పలకగానే తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు గజాననుడు. వ్యాస, ఈ విధంగా శేషుడు గణపతి అనుగ్రహంతో భూమిని ధరించి ధన్యధరుడుగా విఖ్యాతి పొందాడు. అలాగే తాను తపస్సు చేసిన ప్రాంతంలో ఒక వినాయక ఆలయాన్ని నిర్మించి అక్కడ స్వామికి
ధరణీధర వినాయకుడు అన్న పేరు పెట్టాడు. గజానుడి వరప్రభావంతో తిరిగి శంకరుడు తల మీద అలంకారంగా, శ్రీహరికి పాన్పుగా, గణపతికి ఉదర బంధనంగా ఎంతో ఉన్నత స్థానాన్ని పొందాడు. ఒకసారి మన్మధుడు భూలోకంలో శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి గర్భాన ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. పుట్టిన కొద్ది రోజులకే సంబరాసురుడు అనే వాడి చేత అపహరించబడి సముద్రంలో పారవేయబడ్డాడు. అలా బాలుడిగా సముద్రంలో పడ్డ ప్రద్యుమ్నుని అందులో ఉన్న ఒక పెద్ద చేప మింగింది. జాలరులు ఆ చేపను తెచ్చి సంబరాసురుడి భార్యకు అప్పగించారు. ఆమె చేపను కోయించగా అందులో నుంచి బాలుడైన ప్రద్యుమ్నుడు బయటపడ్డాడు. శంబరుడి భార్య పేరు మాయాదేవి. ఆమె ఆ బాలుని అల్లారు ముద్దుగా పెంచి తనకు తెలిసిన మాయా విద్యలన్నీ కూడా అతడికి నేర్పింది. ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన భుజబలంతో, బుద్ధిబలంతో మహాబలవంతుడైన శంబరాసురుణ్ణి అవలీలగా వధించాడు. గణేశుడు అనుగ్రహంతో ఒక్కడే అయినప్పటికీ ఎంతోమంది అసురులని ఇచ్చించి ప్రద్యుమ్నుడిగా కీర్తి పొందాడు. అలా సంబరాసురుణ్ణి సంహరించాక ప్రద్యుమ్నుడు తిరిగి తన నగరానికి వెళ్ళాడు. అక్కడ అందరూ కృష్ణుడేమోనని అతన్ని చూసి పొరపడ్డారు. అప్పుడు నారద మహర్షి వచ్చి జరిగింది చెప్పగా రుక్మిణీదేవి వెంటనే వెళ్ళి ప్రద్యుమ్నుని తన అక్కున చేర్చుకుంది. వ్యాస మహర్షి ఈ విధంగా మనకుడు గణేశుడు ప్రభావితుడు తిరిగి ప్రద్యుమ్నుడితో శరీరాన్ని పొందాడు. అనంగుడు వంటి మన్మధుడు అని. మన్మధుడు తపస్సు చేసిన జనస్థానం అనే ఈ ప్రాంతంలోని పూర్వం శ్రీరాముడు తన్ని వరించమన్న శూర్పణఖని తిరస్కరించగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసేశాడు. ఇక్కడే శేషుడు గణపతి షడక్షర మంత్రాన్ని ఉపసించి కృతార్థుడయ్యాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. పూర్వకాలంలో పావనమిత్రుడు అనే పండితుడు సాయంకాలంలో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథల్ని చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి కథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ రోజు ఆ చిత్రంలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. అప్పుడు పావనమిత్రుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో ఒక నగరంలో కలహకంఠి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె అసలు పేరు కలకంఠి. కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవడం వలన ఆమెను అందరూ కలహకంఠి అని పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకు రాలేదని సాధింపుతో కోడల్ని రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టింది. కలహకంఠి కోడలి పేరు సౌదామిని. అత్తగారైన కలహకంఠి ఇంట్లోనే నుంచి వెళ్ళగొట్టడంతో పుట్టింటికి వెళ్ళలేక దారి తప్పి అరణ్యంలో పడి అతడితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది సౌదామిని. తాను పుట్టింటి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పులపాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అందువలన ఆ గీకారాని వీడిలో చావడమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుంచి ఒక వెలుగపండు రాలి దండుకుంటూ ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. ఆ వెలుగపండును పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి దద్దరిల్లేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది సౌదామినికి. సౌదామినికి చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలిగి ఉంది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఏనుగుకి ఎదురెళ్ళింది. కానీ ఏనుగు సౌదామిని చూసి ఆగిపోయింది. సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని తన నోట్లో వేసుకొని సౌదామిని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ గుహకు అడ్డంగా ఉన్న ఒక పెద్ద రాయిని తొండంతో సునాయాసంగా పక్కకు లాగేసింది. ఆ గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు పడేసింది. అంతేకాదు ఆ ఏనుగు చంద్రహారాన్ని కంఠాభరణాన్ని ఆ మెడ నిండా వేసి తండ్రి బిడ్డను ఉజ్జగించి చెప్పినట్టుగా మిగతా నగల్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని
తీసుకొని వెళ్ళమని సైగ చేసింది. దీంతో సౌదామిని ఏనుగు చెప్పినట్లే చేసింది. దీంతో ఏనుగు సౌదామిని కళ్యాణ దగ్గరలో విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్తగారింటికి చేరుకుంది. అత్తగారు సౌదామిని గడపలో చూడగానే బంగారు విగ్రహంలాగా నగలతో తలతలుక్కుమంటున్న దేదీప్యమానంగా మెరుస్తున్న కోడల్ని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి తన్ని తాను సంపాదించుకొని కోడలిని ఇంటిలోకి తీసుకొని పోయింది. కోడలితో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకొని కలహకంటి సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా అత్తగారికి చెప్పింది. అంతా విన్న కలహకంటి ఏనుగుకి వెలుగపండు అంత ఇష్టం అన్నమాట అని తలిచి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలుగపండ్లు కొనుక్కు వచ్చింది. కలహకంటి బంగారం నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకొని వెలుగపళ్ళను సంచితో పట్టుకొని బయలుదేరింది అడవిలోకి. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పినట్టు గుర్తుల ప్రకారం ఎంత వెతికినా ఆమెకు వెలగ చెట్టు కనగడబడలేదు. దీంతో విసుగుపోయి ఒక చింత చెట్టు కింద చతికిల పడింది కలహకంటి. వెలుగపండు తినాలని తీసినా ఎలాగూ నిగ్రహించుకొని వెలుగపండును చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఇలా పలికింది. ఏనుగా రావే, వెలుగపండు తినవే, నగలని తేవే, నా కోరిక తీర్చవే. ఏనుగా రావే, వేగంగా రావే అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు కానీ అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమని అరుపు వినిపించింది. అది ఏనుగు గీకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ కడచాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది. దీంతో కలహకంటి భుజం మీది గోతాన్ని వదలకుండా తిరిగి చూడకుండా పరిగెత్తి రొక్కుతూ ఆయాసపడుతూ ఒక ప్రదేశంలో పడిపోయింది. ఆ పడ్డం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. అదే నగలు ఉన్న వినాయక గుహ. ఆ గుహను చూసిన వెంటనే కలహకంటి తన అదృష్టానికి పొంగిపోతూ గోలోపలికి వెళ్ళిపోయింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెక్కిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా కూడా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక మొయ్యలేక మోస్తూ నడవలేక గుహ యొక్క ముఖ ద్వారం దగ్గరికి వచ్చేసరికి గుహ మూతపడిపోయింది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతూ పెద్ద బ్రహ్మ రాక్షసి చీకటిలా కనిపించింది కలహకంటికి. అప్పుడు ఆ రాక్షసి ఇలా పలికింది. ఓ కలహకంటి, నువ్వు కోడల్ని కాల్చుకొని తినే అత్తెవే అయితే నేను అత్తను చిత్రహింసలు చేసిన కోడల్ని. నా చరిత్ర చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. వెనకడికి నేను చురకత్తి లాంటి అందగత్తెను. అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి నేను సంపాదించుకొని నింపుకున్న పేరు కలహ దుందుబి. నీవు ఎంత చెడ్డ అత్తవో! నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధురాలు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలునో ఊహించుకోకసారి. నాకు నగలంటే పిచ్చి. అంతా కాదు, బంగారు పంటలు పండే భూములు గడ్డలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా చూడలేదు, తిండైనా పెట్టలేదు. దీంతో నా అత్త చిక్కి శల్యమైపోయింది. ఆ వృద్ధురాలి చేత ఇంటి పనులు చేయించుకునేదాన్ని. చివరికి నా అత్త అమ్మ విసిగిపోయి మాతాభిషి క్షేత్రంలోని విఘ్నేశ్వరిని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి నేను అదేమిటి అని అడగ్గా దాన్ని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కనుమూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలని చూస్తూ పల్లెత్తు మాటనని నా మామగారు ఆపదని దుఃఖంతో పైకి పొంగిన కోపంతో ఇలా పలికారు. పాపిష్టిదాన, నువ్వు నా కోడలు అయిపోయావు. లేకుంటే శపించేవాడిని. ఎప్పటికైనా మా ఒక్కగానొక కొడుకు తిరిగి వస్తాడని
నువ్వు అతన్ని సుఖపెట్టగలవని ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు భార్యతో సహగమనం చేశాడు. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. మా అత్త మామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిరిగిన బట్టలు తప్ప మరి ఏవీ లేవు. అప్పుడు ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేసినట్టుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుడతావు అని శపించాడు. అంతే. ఆ తర్వాతే ఆ వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి నన్ను ఎరుకొని చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి తన వృత్తాంతాన్ని కలహకంటికి తెలియజేసింది. ఇంకా ఇలా పలికింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్నెంతవరకు ఎంచుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగల్ని చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగల్ని పూజిస్తూ పోతూ ఉండేవారు. ఒకసారి ఆ నగలన్నీ నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెద్ద బండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని దండాసులు చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతంలా పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలా చెప్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోచేసి గోతం నిండా కట్టుకున్నవేంటో ఒకసారి చూసుకో అంది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్ని ఎత్తుకున్న గోతాన్ని విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, కొండ చిలువలు, తేళ్ళు, జర్లు ఊడిపడుతూ చరాచర గుహ నడుమూలకు పాకాయి. ఒంటి మీద పాములు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమోగిపోతుండగా బ్రహ్మరాక్షసి పక్కపక్క నవ్వుతూ నువ్వు కోడల్ని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తామామల ఉసురు పోసుకున్న కలహ దుందుగుని, ఉత్తమురాలినైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరి, లేదా నీవు బ్రహ్మరాక్షసిగా పుట్టడం ఖాయమని చెప్పింది ఆ రాక్షసి. విన్నావా కలహకంటి అని చెప్పింది. అప్పుడు కలహకంటి లెక్కలు వేసుకొని రాక్షసుడికి దండం పెట్టి బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులా చూసుకుంటాను, గుహ నుంచి నన్ను బయటకు పంపించు అని పలికింది. దయచేసి నన్ను అరణ్యం దాటించు అని మొరపెట్టుకుంది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి నీ ఇంటికి చేరుకున్నాక మాట తప్పితే బ్రహ్మరాక్షసు పుడతావు అని హెచ్చరించింది. ఇక కలహకంటి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకొని కోడలితో మన్నింపమని వేడుకుంది. ఇక కొడుకు కోడలు చిలక గోరింకలాగా ఉండడం చూసి సంతోషించింది. తన అత్త పరివర్తనకు కారణం విఘ్నేశ్వరి కటాక్షమని సౌదామిని ఎంతో సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అని పావనమిత్రుడు అలా కథను ముందుకు వెళ్ళాడు. ముందు ఏనుగులాగా వచ్చింది మీరెవరో చెప్పగలరా అని అడిగాడు. దానికి పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనంద ఉత్సాహాలతో గొంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అని ప్రసాదం తీసుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం, సకల సద్గుణాలకు ప్రతిబింబం. అలాంటి గణేశునికి అహంకారం ప్రశంసిస్తే తన కోపాన్ని చూపించి చిన్నపుచ్చాలనుకుంటే ఏం ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సంపదకు అధిపతి అయిన కుబేరుడికి ఒకసారి తన వైభోగాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలి అన్న కోరిక కలిగింది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు. దానికి 3,000,000 దేవతలను పిలవడం మొదలుపెట్టాడు. ఆ విధానంగా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతులు దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుడి వాలకం, అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైనది. అప్పుడు వారు ఇలా పలికారు. కుబేరా,
నీ విందుకు మాకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు పడకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడైన వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుడు ప్రతినిధి కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలనుకున్నాడు. తీరా విందును రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కూడా కుబేరుడి రాజధాని అలకాపురి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదలంతా కూడా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుడిని చూసిన కుబేరుడు ఆయన్ని సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైనది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్షులు చూడడంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతున్నది. కానీ వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పడేశాడు. ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలి తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించిన ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలి తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. ఆఖరి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దానిని గుటుక్కుమనిపించడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరుడికి. వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణ వేడుకున్నాడు కుబేరుడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలి అనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు ప్రభు అంటూ సాగిలపడ్డాడు కుబేరుడు. కుబేరుడి వేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను కుబేరుడి చేతిలో వేశాడు శివుడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేత పట్టుకొని పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుడి ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు సానమై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను చూసుకుంటూ తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా సరే గర్వం పనికిరాదు అనేది ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, గర్వంతో కాకుండా భక్తితోటి ఆ గణపతి మనసుని జయించగలము అన్న బోధ కూడా వినిపిస్తుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. వినాయకుడికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలు విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం